Hi everyone, welcome to this video. ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ రిలేటెడ్ మనకి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి వన్ బై వన్. మీకు ఎలా ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంటుంది, అది కంప్లీట్ వీడియో చేశాను. చాలా అందులో అప్డేట్స్ ఉంటాయి, నేను చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. కౌన్సిలింగ్ ఫీ కూడా ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 1200, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఉంటుంది. July 4th నుండి July 14th వరకు ఉంటుంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్పా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. డాక్యుమెంట్స్ ఏం కావాలో ఇంకొక వీడియో పెట్టాను, అది కూడా చెక్ చేయండి. ఇప్పుడేంటి అంటే మీకు తెలుసు, కొత్త వెబ్సైట్కి చేంజ్ అయింది మన కౌన్సిలింగ్ అనేది. అది cap.apcfss.in, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు అందులో మనకి ఏం చేశారంటే ఏపీ ఈసెట్ ఇంజనీరింగ్ లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ రిలేటెడ్ చూసారా, సీట్స్ 55,931 సీట్స్, 240 కాలేజెస్, కోర్సెస్ అనేవి 49 అయితే ఉండడం జరిగాయి. అప్పుడు డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు సింపుల్గా కోడ్, ఆ కాలేజ్ కోడు, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఫుల్ నేము, ఏ ప్లేస్లో ఉంది, డిస్ట్రిక్ట్ ఏంటి, రీజియన్ ఏంటి, టైపు, తర్వాత కోఎడ్ అలౌ చేస్తుందా లేదా, గర్ల్స్ అయితే గర్ల్స్ అని ఇస్తారు, ఉమెన్ అయితే ఉమెన్ ఎడ్యుకేషన్ అయితే అది మనకు అక్కడ ఇస్తూనే ఉంటారు. ఓకే, దెన్ ఇప్పుడు మీకు ఇంకా ఫర్దర్గా ఏంటంటే అన్ని కాలేజెస్ మన ఏపీ వైడ్గా ఉన్న ఈసెట్ 2026లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కాలేజ్ ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ 240 కాలేజెస్. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ రిలేటెడ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి బ్రాంచ్ వైజ్గా తెలియాలనుకుంటే ఏబీఆర్కే అని ఉంది కదా, ఫర్ సపోజ్ అది క్లిక్ చేయండి. ఏబీఆర్కే క్లిక్ చేస్తే ఇందులో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 52 సీట్లు, సివిల్ 52 సీట్లు, సిఏఐ 28 సీట్లు, సిఎస్సి 45 సీట్లు, సిఎస్డి 53 సీట్లు, ట్రిపుల్ 50, తర్వాత ఈసీఈ 46, మెకానికల్ 53 అండ్ మైనింగ్ ఇంజనీరింగ్ 26. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయి, ఎంత ఫీజు అనేది చూపిస్తుంది. ఇలా ప్రతి కాలేజ్కి చూపిస్తుంది. ఎందుకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ 52 అంటే ఇంకా ఒకటి కూడా ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే సీట్ అలాట్మెంట్ రాలేదు ఫస్ట్ కౌన్సిలింగ్ కాబట్టి 52 చూపిస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్ వచ్చి వీడియో చూసినట్టయితే టోటల్ సీట్స్ 52 ఉండొచ్చు, కానీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలా మీకు కాలేజ్ కావాలంటే కాలేజ్ కోడ్ కానీ కాలేజ్ నేమ్ కానీ మీరు సర్చ్ చేయొచ్చు. ఇదిగోండి, సెర్చ్ బై కోడ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఫర్ సపోజ్ మీకు కోడ్ తెలియదు ఆ కాలేజ్కి, ఏదైనా ఒక కాలేజ్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ఆర్వీఆర్ జేసీ ఉంది, మీకు కోడ్ తెలియదు అనుకోండి, ఆర్వీఆర్ అని కొట్టండి. మేబీ ఫుల్ ఫామ్ క్యాపిటల్స్లో కొట్టాలనుకుంటా, లేదంటే జీవీపీ. ఓకే, గాయత్రి విద్యా పరిషత్. ఓకే, జీవీపీ. ఓకే, గాయత్రి విద్యా పరిషత్ ఉంది, దాని రిలేటెడ్గా జీవీపీతో స్టార్ట్ అయ్యేవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి విశాఖపట్నంలోని. వాటి యొక్క డీటెయిల్స్ కావాలంటే అది క్లిక్ చేయండి. జీవీపీటీ ఉంది మనకి, సో వాటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇది వీడియో అయితే చాలా యూస్ఫుల్. మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది ముందే తెలుసుకుంటే ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్, ఇంకా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.